రాజు వెడలే అన్నట్లు ఒక వెలుగు వెలిగిన ఆ మాజీ మంత్రి పని అయిపోయినట్లేనా? నియోజకవర్గంలో ఆయన వెన్నంటి నడిచిన కేడర్ సైలెంట్ గా సైడ్ అయిపోతుంది. ఓటమి ఆయనకు గుణపాఠం నేర్పలేదా? ఆ మాజీ మంత్రితో పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీ కేడర్ కి ఆయన ఇస్తున్న సంకేతం ఏంటి? ఆ మాజీ మంత్రిది వ్యూహమా లేక ముందు జాగ్రత్తనా? అది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా, అందులోనూ డోన్ నియోజకవర్గం. అక్కడ వాతావరణం ఎంత వేడిగా ఉంటుందో రాజకీయాలు కూడా అంతే రంజుగా సాగుతుంటాయి. పైకి చూసేందుకు సాదా సీదాగా కనిపించిన డోన్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఇక్కడ రాజకీయంగా చక్రం తిప్పిన నేతలు రాష్ట్ర రాజకీయాలను కూడా ఆకర్షిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు లోకల్ పొలిటికల్ పండితులు. గతంలో కోట్ల కేఈ వర్గాలు డోన్లో చక్రం తిప్పగా గత 10 ఏళ్లలో మాజీ మంత్రి బుగ్గన తన మార్కు రాజకీయంతో ఇక్కడ చెలరేగిపోయారని చెబుతూ ఉంటారు. 2 సార్లు గెలుపు ఇచ్చిన ఉత్సాహము లేక జగన్ ఇచ్చిన ప్రాధాన్యతో తెలియదు గాని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంతా నేనే అన్నట్లు గతంలో కథ నడిపారట ఈ మాజీ మంత్రి. అధికారంలో ఉన్నప్పుడు నా స్టైలే వేరు, నా రేంజే వేరన్నట్లు పార్టీలోని కింది స్థాయి కేడర్తో టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరించేవారట ఈ మాజీ అమాత్యుల వారు. ఆ వ్యవహార శైలే గత ఎన్నికల్లో వైసీపీ కొంప ముంచిందని పార్టీ కేడర్ బహిరంగంగానే బుగ్గనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక కూడా బుగ్గనలో ఎలాంటి మార్పు రావడం లేదని ఆందోళన చెందుతోంది లోకల్ ఫ్యాన్ పార్టీ కేడర్. అసలు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటి? అధికార పార్టీ నేతలతో కేడర్ ఎదుర్కొంటున్న సమస్యలేంటి? కేడర్ చేజారిపోకుండా ఏం చేయాలన్న అంశాలపై బుగ్గన దృష్టి పెట్టకపోవడంతో చుక్కాని లేని నావలా తయారైందట డోన్లో ఫ్యాన్ పార్టీ పరిస్థితి. ఓటమి తర్వాత బుగ్గన తన సొంత పనులకు పరిమితమయ్యారనేది ఆ పార్టీ కేడర్ నుంచి వస్తోన్న ప్రధాన ఆరోపణ. ఇది రాజకీయ నాయకుడి లక్షణం కాదని అంటున్నారట స్థానిక నేతలు. తాను అనుకున్నది చేయడం మినహా కేడర్ అభిప్రాయాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను బుగ్గన పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు పార్టీ శ్రేణుల నుంచి గట్టిగానే వినిపిస్తున్నాయి. పార్టీకి కేడర్కు భరోసాగా నిలవాల్సిన బుగ్గన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు వైసీపీకి తీరని నష్టం చేస్తోందని, పద్ధతి మార్చుకోకపోతే పార్టీ మరింత డ్యామేజ్ జరిగేలా ఉందని కేడర్ గగ్గోలు పెడుతోంది. ఎన్నికల సమయంలో ధర్మవరపు సుబ్బారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ హరికిషన్ లాంటి బలమైన నాయకత్వం టీడీపీలోకి వెళ్లిపోగా మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట. మున్సిపల్ పార్కు విషయంలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆ మధ్య హడావిడి చేసిన బుగ్గన ఆ తర్వాత నియోజకవర్గంలో నల్లపూసైపోయారంటున్నారు. అడపాదడపా ప్రెస్ మీట్లలో దర్శనమివ్వడం మినహా నియోజకవర్గంపై మాజీ మంత్రి ఫోకస్ పెట్టడం లేదని ఆయన అనుచరులే చెప్పుకుంటున్నారట. ఈ పరిస్థితులను చూస్తే అసలు ఆయనకు డోన్లో రాజకీయం చేసే ఆలోచన ఉందా లేదా అన్న అనుమానం కూడా కలుగుతోందట పార్టీ కేడర్కి. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి, పార్టీ అధినేతకు మౌత్ పీస్గా ఉండే బుగ్గన సొంత నియోజకవర్గంలో సైలెంట్ అయిపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో మేధావిగా, మంచి మాటకారిగా, ఆర్థిక అంశాలపై, రాష్ట్ర స్థితిగతులపై అవగాహన ఉన్న బుగ్గన మౌనం వెనుక ఏమైనా వ్యూహముందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఆయన సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారా అనే సందేహం లోకల్ క్యాడర్ని కన్ఫ్యూజ్ చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో లేనిపోని సమస్యల్లో ఇరుక్కోకూడదనే ముందు జాగ్రత్తగా బుగ్గన సైలెంట్ అయి ఉండొచ్చని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారట. ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా ప్రజల పక్షాన ప్రభుత్వాలను నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీపై ఉంది. ఎన్నికల్లో గెలిపిస్తేనే ప్రజలకు సేవ చేస్తాం, ఓడిస్తే సైలెంట్ అయిపోతామంటే జనం హర్షించరన్న విషయాన్ని బుగ్గన లాంటి లీడర్స్ గుర్తుంచుకోవాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.